ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని వినడం ద్వారా ఆత్మలో మనందరం దీవెన పొందుతున్నాం. పరిశుద్ధ లేఖనాలు మనందరి ప్రయోజనార్థమై మనకు ఇవ్వబడ్డాయి. 40 మంది దైవజనులు, అనేక ప్రాంతాలకు చెందినవారు, రకరకాల విధానాలకు చెందినవారు దేవుని చిత్తము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి లేఖనాలను మనకు అందించారు. రాసిన వారు అనేక మంది ఉండొచ్చు, కానీ రాయించిన వాడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. థియోన్యూస్టోస్ అనే మాటను పౌలు మహాశయుడు ఉపయోగించాడు. అనగా దేవుని ఊపిరి లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ ఊపిరే గనక లేకపోతే, దేవుని జీవమే గనక లేకపోతే ఇది కేవలం ఒక పుస్తకంగానే మిగిలిపోయేది. కానీ దేవుని ఊపిరి, ఆయన జీవము, దేవుని ఉనికి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పరిశుద్ధ లేఖనాల ద్వారా దీవెన పొందుతున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కీర్తన గ్రంథం 118వ కీర్తన 15వ చరణాన్ని చదువుకుందాం. Psalm 118 and verse 15. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చూడండి, 2 మాటలు ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఒకటి, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతున్నాయి. నీ ఇంటిలో ఏ సునాదాలు వినబడుతున్నాయి? ఏ మాటలు వినబడుతున్నాయి? బహుశా కొంతమంది గృహాల్లో బూతు మాటలు వినబడుతున్నాయేమో, మరికొంతమంది గృహాల్లో బూతు పాటలు వినబడుతున్నాయేమో కదా. వ్యర్థమైన పాటలు కొంతమంది ఉదయం నుండి సాయంకాలం దాకా ఇంటిలో మోగిస్తూనే ఉంటారు. దేవుని సన్నిధి ఎందుకు ఉంటుంది ఆ ఇళ్లల్లో? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నివసించగలడు ఆ ప్రాంతాల్లో? పరిశుద్ధమైన వాతావరణం నీ ఇంట్లో ఉన్నప్పుడే దేవుని నామం నీ ద్వారా మహింపరచబడుతూ ఉంటుంది. నీతిమంతుల గుడారములలో, గుడారం అన్న చోట టేబర్నేకల్ అనే మాట అక్కడ వాడబడింది. అనగా నీతిమంతుల గుడారములో రక్షణ యొక్క అనుభవాన్ని వారు ఎరిగి ఉంటారు. దేవుని రక్షణను గురించిన అనుభవాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, అనుభవ జ్ఞానంలోనికి వచ్చినప్పుడే నీ ఇంటిలో ఉత్సాహ సునాదాలు వినబడతాయి. అంతవరకు కూడా ఏదో నువ్వు లోక సంబంధంగా ఆనందంగా ఉన్నట్టు కనబడినా, అందరికన్నా ఏదో గొప్పగా సంతోషిస్తున్నట్టు నువ్వు కనబడినా, నీ హృదయంలో మాత్రం ఒక వెలితి, ఒక ఎంటీనెస్, ఒక వాయిడ్ అలాగే ఉంటుంది. ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు ఒక స్థానానికి వచ్చిన తర్వాత. కానీ ఎవరైతే రక్షించబడిన కుటుంబాన్ని చూడండి, అందరూ కలిసి దేవుని స్తుతిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అక్కడ బలంగా పనిచేస్తుంటుంది. దేవుని నీతితో నువ్వు నింపబడినప్పుడు, రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు దేవునిలో నువ్వు ఆనందిస్తావు. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది అని. నీ దేవుడు సాహసాలు చేసే దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక మూలన కూర్చుండే దేవుడు కాదు. ఆయన బలహీనుడు కాదు, శక్తిహీనుడు కాదు. తన ప్రజల కోసం సాహసాలు చేసిన దేవుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. సాహసము అన్న ఆ మాట దగ్గర హిబ్రూలో క్యాహిల్ అనే పదం వాడబడింది. దానికి కొన్ని ఇంగ్లీష్ అర్థాలు ఉన్నాయి. ఫోర్స్ అని అర్థం, స్ట్రెంగ్త్ అని అర్థం, లేదా వ్యాలర్ అని అర్థం. ఈ మాటలన్నీ దానికి అర్థంగా కనబడుతున్నాయి. అనగా దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు, పరాక్రమం గలవాడు కాబట్టి పరాక్రమ కార్యములు జరిగించువాడని ఆ మాటకు అర్థాన్ని మనం గ్రహిస్తున్నాం. అంటే దేవుని హస్తము బలమైన కార్యాలు జరిగిస్తుంది అని. తన ప్రజల పట్ల దేవుని కొన్ని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో లేఖనాలు మనందరికీ సెలవిస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రయాణంలో ఎర్ర సముద్రం వస్తే దేవుడు దాన్ని చీల్చి ఎర్ర సముద్రంలో మార్గం ఏర్పరిచి తన ప్రజలు నడిపించిన గొప్ప దేవుడు ఆయన. ఫరో సైన్యాన్ని నీట ముంచి ఫరోను శాశ్వతంగా దూరపరిచిన దేవుడు ఆయన. ప్రియులారా, ఈరోజు ఎవరైతే నేను తరుముతున్నారో, ఎవరైతే నన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నన్ను వేధిస్తున్నారో వారి మీద నీకు జయమిచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన హస్తము సాహస కార్యములు చేస్తుంది. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కూడా అనేక మంది జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు ఎన్నో గొప్పగా కనబడుతున్నాయి. కుష్ఠరోగులను ముట్టినప్పుడు కుష్ఠరోగం విడిచి వెళ్ళిపోయింది. చాందర్ రోగులు, మూర్ఛవ్యాధి కలిగిన వారు, అనేకమైన వ్యాధులతో ప్రభు దగ్గరికి వచ్చిన వారు స్వస్థత పొంది వెళ్ళినట్టుగా లేఖనాలు రాయబడ్డ కారణం యేసు ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన చేతిలో శక్తి ఉంది, ఆయన చేతి నీడలో ప్రభావం ఉంది. ఆయన ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నావు? బలహీనంగా ఉన్నావా? శక్తిహీనుడిగా అయిపోయావా?
ఇక నా వల్ల కాదండి వెస్లీ గారు ఈ పోరాడడం, నా వల్ల కాదండి ఈ కుటుంబాన్ని నడిపించడం, నా వల్ల కాదండి ఉద్యోగం చేయడం, నా వల్ల కాదండి ఈ శోధన ఎదుర్కోవడం అని కృంగిపోయి చతికిలిపడిన స్థితిలోనే ఉన్నావా? లే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన హస్తము సాహస కార్యాలు చేసే హస్తం, నిన్ను బలపరిచే హస్తం, నిన్ను ధైర్యపరిచే హస్తం అయింది. ఆయన దక్షిణ హస్తం నీ కోసం ఆయన చాపి ఉంచాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన. నా మటుకు నేను చెప్పగలను, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ఈ పరిచర్య ద్వారా వెదజల్లబడుతుందంటే దేవుడు మమ్మల్ని ఏ స్థాయిలోంచి లేవనెత్తాడో, ఈ రోజున ఏ కృపలతో మమ్మల్ని నింపి వాడుకుంటున్నాడో అందరికన్నా ఎక్కువ నా గురించి నాకు తెలుసు. దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఎలా వాటిని నెరవేరుస్తున్నారో, ఆ నెరవేర్పు కోసం ఒక్కొక్క మెట్టు దేవుడు ఎలా ఎక్కిస్తున్నాడో అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేను ప్రతిరోజు దేవుని స్తుతించకుండా ఉండలేను, ఆయన గణపరచకుండా ఉండలేను. ప్రియ దేవుని బిడ్డ, ఇక చాలు, విచారపడింది చాలు, దుఃఖపడింది చాలు, ఏడ్చింది చాలు. లే, దేవుని హస్తానికి నీ జీవితం అప్పగించుకో. ఆయన హస్తము సాహస కార్యాలు చేసే హస్తం. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం అంతా క్లెయిమ్ చేసి దేవుని స్తుతించండి. ప్రభువా, నీ దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసే హస్తము కనుక నా జీవితంలో సాహసాలు చేయండి ప్రభు అని దేవుని సన్నిధిలో అడగండి. ప్రభు ఖచ్చితంగా మీ జీవితంలో మేలులు జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, సాహస కార్యాలు చేసే దేవానికి వందనాలు. చాలాసార్లు మనుషులను మేము ఏవో చిన్న చేసి అవి సాహసాలు అనుకుంటాం, కానీ నీవు చేసే కార్యాలు, మహాకాశమును సృష్టించిన దేవుడు నాయన, అందరి సమస్తాన్ని నీ మహత్తైన మాట ద్వారా నిర్వహిస్తున్న దేవుడు నీవు నాయన సాహస కార్యాలు చేయడానికి శక్తి గలవాడు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ నుండి అద్భుతాలు ఆశిస్తున్నారో, ఆశ్చర్య కార్యాల కోసం ప్రార్థిస్తున్నారో, వారందరినీ మీరే కనికరించి మహోన్నతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. స్వస్థత లేని వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దాయించండి. మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి నాయన. కృంగిన వారిని లేవనెత్తి, పడిపోయిన వారిని లేవనెత్తి నీ నామమును మీరు అత్యధికంగా మహింపరుచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దాన సందేశం మీకు దేవునికరంగా ఉంటే మీ స్నేహితులకు, బంధువులకి షేర్ చేయండి. బలమైన కార్యాలు మీరు చూస్తారు. May God bless you and have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.